ఏపీకి మంత తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. తుఫానుగా మారాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. మంతా తుఫాను కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పింది. ఇక విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1 నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను కారణంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తుఫాను తీవ్రతను బట్టి బయటకు వెళ్లాలని సూచించింది. తుఫాను కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాలో ఉన్న విద్యుత్ సంస్థలకు 28, 29 తేదీలో సెలవులు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రైతులు వ్యవసాయ పనులు జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీకి మంత తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇక సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. తుఫానుగా మారాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.